అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పిల్లల కోసం టేస్టీగా సేమియా నూడిల్స్ చేశానండి. సేమియా నూడిల్స్ అంటున్నాను ఏంటనుకున్నారా? నూడిల్స్ లానే ఉంటుందండి. పిల్లలు నూడిల్స్ అడిగారు, మ్యాగీ చేస్తానంటే వద్దు, మాకు నూడిల్స్ కావాలన్నారు. అందుకని వెరైటీగా ఇలా ట్రై చేశాను. నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సింది గిన్నె పొయ్యి మీద పెట్టుకుని తగినన్ని వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ చుక్క వేసుకోవాలి, ఎందుకంటే విడివిడిగా పొడి పొడిగా రావడానికి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె సేమియా తీసుకున్నాను కప్పుతోటి. ఇక్కడ కావాల్సిన పదార్థాలు క్యారెట్, క్యాబేజీ, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, తగినన్ని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రబ్బలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నీళ్ళు అయితే వీటెక్కిపోయి. ఇప్పుడు మనం కప్పులో పక్కన పెట్టుకున్న సేమియా కూడా అందులో వేసేసుకోవాలండి. వాటర్లో ఒకసారి కలుపుకుందాం. సేమియా అనేది ఎక్కువగా ఉడకకూడదండి, అలాగని మెత్తగానే ఉడికిపోకూడదు, అలాగని గట్టిగానే ఉండకూడదు, సరిపడా చూసుకోవాలి. చూసారా ఉడికిని? ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్త ఛానల్, పాత ఛానల్ పోవడం వల్ల మళ్ళీ కొత్తగా పెట్టాను. జస్ట్ ఒక్క నిమిషం అంతే, అయిపోయిందండి. సేమియా అనేది ఉడికిపోయింది. మీ దగ్గర ఏదైనా జల్లెడి కానీ అన్నం బుట్ట కానీ ఉంటే కనుక అందులోకి వేసేసుకోవడమేనండి. వడగట్టుకోవాలి. అన్నం బుట్ట కానీ సేమియా బుట్ట కానీ ఏదైనా సరే ఉంటే అందులోకి తీసేసుకోవాలి. నేనైతే చిల్లులు అప్పక తీసుకున్నాను కదా, వాటర్ అనేది దాంట్లోంచి కిందకి లీక్ అయిపోయింది, అందుకని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ వేయటం వల్ల విడివిడిగా వచ్చేస్తాయండి సేమియాలు అనేది. అంటుకు ఒకదానికొకటి ఫ్రీగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీని మీద జల్లి ముక్కలు లాంటివి వేసుకుని వాటర్ అంతా కిందకి ఉంచేసుకోవాలి. ఇలా వచ్చేయాలండి విడివిడిగా. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, 3 కోడిగుడ్లు తీసుకున్నాను నేను. దానికి కావాల్సిన కోడిగుడ్లు కూడా కావాలండి. ఫస్ట్ చూపించడం మర్చిపోయాను. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి దీనికి. మనం 3 గుడ్లు తీసుకున్నాం కదా, ఆ 3 గుడ్లు కూడా తగినంత ఆయిల్ పోసుకుని అందులోకి వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా 2 గుడ్లు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నాకు 3 గుడ్లు సరిపోతాయని 3 గుడ్లే తీసుకున్నాను. 5 గుడ్లు కూడా వేసుకోవచ్చండి. కోడిగుడ్డు అనేది 5 వేసుకున్నా, 6 వేసుకున్నా, 7 వేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 3 గుడ్లే వేసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఇప్పుడు ఇలా పొడి పొడిలాడుతూ విడివిడిగా వచ్చేసింది కదా, ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి లైట్గా. గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ తగినంత ఆయిల్ పోసుకోవాలి గిన్నెలోను. అల్లం వెల్లుల్లి రబ్బలు ఇవి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ అల్లం వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి.
క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి. మీరు తురుముకున్నా పర్వాలేదు. క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, క్యాబేజీ ముక్కలు అన్నీ వేసుకుని చక్కగా సన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సేమియాలు ఎలాగో ఇంట్లో ఉంటాయి, అప్పటికప్పుడు నూడిల్స్ అంటే ఉండవు. కానీ నూడిల్స్ మనం ఎప్పుడన్నా తెచ్చుకుంటే ఎమ్మటే వండుకుని తినేస్తాం కదా, ఉండవు నూడిల్స్ అనేది. ఇప్పుడు తగినంత కళ్ళుప్పు స్థానంలో సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసానండి. మసాలా పేస్ట్ అనేది కొంచెం కరివేపాకు మరొకసారి ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందాం. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి. రెస్టారెంట్లో నూడిల్స్ లానే ఉంది. నిజం చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది. మా పిల్లలు మళ్ళీ చేయమంటున్నారు. మొన్నే కదా చేసాను, 2 రోజుల్లో చేస్తానులే మళ్ళీ అన్నాను. తగినంత కారం వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకో స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా సేమియా, చూసారా ఎలా విడివిడిగా వచ్చేసిందో. మనం నీటిలోనూ సాల్ట్, నూనె వేసాం అంతే. వాటర్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాం కదా, అంతగా అంటుకోలేదు, విడివిడిగా వచ్చేసింది. పొడి పొడిలా ఆడతా ఇలా ఉండాలండి. అలానే మెత్తగానూ ఉడికిపోకూడదు. ఒకసారి అందులో వేసేసుకుని శుభ్రంగా మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఒక్కసారి నేను ఎప్పుడు కూడా మీరు ట్రై చేయండి అని చెప్పలేదు, మా ఇంట్లో ఉండే వంటే మీకు చూపిస్తున్నానని చెప్పాను. ఇది మాత్రం మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. మాకందరికీ కూడా చాలా బాగా నచ్చింది. మా అత్తయ్య గారు కూడా ఇష్టంగా తిన్నారు. తగినంత గరం మసాలా వేసానండి నేను. మీరు కావాలంటే ఫుల్గా ఒక స్పూన్ తీసుకోవచ్చు గరం మసాలా అనేది. దీని టేస్ట్ ఎలా ఉందంటే నూడిల్స్ టేస్ట్ వచ్చిందండి. ఇప్పుడు మనం ముందుగా కోడిగుడ్డు ఫ్రై చేసి పెట్టాం కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. అంతే, టేస్టీ సేమియా నూడిల్స్ రెడీ అయిపోయిందండి. నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. కొత్త ఛానల్లో కొత్త వంట వండాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లాస్ట్లో కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే సేమియా నూడిల్స్ రెడీ.